ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇది బాయ్స్‌కి అయితే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతుంది. గర్ల్స్ కూడా సెట్ అవుతుంది. చేసుకోండి. ఒక ఫోటో కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది వీడియో అయితే. ఒకసారి వీడియో అయితే చూడండి. ఇక్కడ ల్యాండ్స్కేప్‌లో చూపిస్తాను. ఇంకోటి ఇక్కడ మ్యూట్లో అయితే పెడుతున్నాను. నాకు కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని కింద డిస్క్రిప్షన్‌లో యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టిన అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే వీడియో చూద్దాం ఇప్పుడు మనం. ఓకే. ఇక్కడ వీడియో అయితే చూశారు కదా! ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అయితే చేసుకోండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్‌లో ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీరు కెమెరా అయితే ఆన్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ మీకు ఒక మిస్సింగ్ ఫాంట్ కనుక వస్తే మిస్సింగ్ ఫాంట్ అనేది నేను ఇచ్చిన ఫాంట్ అయితే మీరైతే అక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ ఇన్పుట్ దాంట్లో మన ఎడిట్ మోషన్లో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి నేను ఇచ్చిన ఫాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఫాంట్ ఏదంటే ఒక్క నిమిషం, నేను ఇచ్చిన ఫాంట్ అనేది ఈ ఫ్రాంట్ అయితే ఇచ్చాను మీకు. ఈ ఫ్రాంట్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఇచ్చిన ఫ్రాంట్ అని ఇలానే మీరు టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన రోబోట్ రెగ్యులర్ అని ఉంటుంది. దాని తర్వాత నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ ఒక ఫోటో ఉంటుంది, ఇంకోటి నాకు పిఎన్జీ ఫోటో ఒకటి ఉంటుంది. ఈ రెండు ఫోటోలు అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే మీరు యాడ్ చేసుకోండి. అదే ఫోటోని మళ్ళీ డూప్లికేట్ చేసి డూప్లికేట్ చేసి ఒక్క నిమిషం నేను చూపిస్తాను. దీన్ని నేను ఇచ్చిన ఫోటోని ఇదైతే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన దాని తర్వాత ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అయితే మీరు డూప్లికేట్ చేశారు కదా. ఇప్పుడు ఈ ఫోటో డూప్లికేట్ చేసిన దీన్ని మీరు టోటల్గా పైకి అయితే తీసుకొచ్చేయండి. ఇలాగైతే తీసుకొచ్చిన తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకైతే ఇలాగైతే ఉంటుంది కదా, ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇదంతా మొత్తం ఆఫ్ చేసేయండి మన ఎఫెక్ట్లన్నీ. దాని తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని మీరైతే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం నేను యాడ్ చేసి చూపిస్తాను. 1 minute. ఈ ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. సెట్ అయిపోతుంది. ఇలాగైతే మీరు కూడా ఇలానే సెట్ చేసుకుంటే మీకైతే వీడియో అయితే ఇక్కడైతే రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మొత్తం అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ క్లిక్ చేసి దాని తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.